గత వైసీపీ ప్రభుత్వం వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఇవ్వగా ఆ పథకం పేరు మార్చి కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్గా పెట్టింది. దీని కింద లబ్ధిదారులకు గత ప్రభుత్వం ఇచ్చిన నెలకు 3,000 రూపాయలకు బదులుగా 4,000 రూపాయల చొప్పున ఇస్తోంది. అలాగే దివ్యాంగులకు నెలకు 6,000 రూపాయలు, ఇంకా పూర్తి స్థాయిలో వైకల్యం ఉన్నవారికి నెలకు 15,000 రూపాయలు, కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి నెలకు 10,000 రూపాయల చొప్పున ఇస్తోంది. కొత్తగా పెన్షన్ పొందాలి అనుకున్న వారు గత వైసీపీ ప్రభుత్వంలో దరఖాస్తులు పెట్టుకున్నారు. అలాగే ఇప్పుడు కూడా దరఖాస్తులు పెట్టుకోవాలి అని చాలా మంది చూస్తున్నారు. అయితే కొత్త దరఖాస్తులకు సంబంధించి ప్రభుత్వం ఇంకా ఏదీ చెప్పలేదు. అయితే అధికారిక పోర్టల్ మాత్రం రెడీగా ఉంది. అందువల్ల త్వరలోనే కొత్తగా అప్లై చేసుకోవడానికి అందులో ఆప్షన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ ఆప్షన్ వచ్చాక అందులో ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. వైసీపీ ప్రభుత్వంలో ముసలివారు, వితంతువులు, నేత కార్మికులు, తోలు కార్మికులు, చెప్పులు కుట్టేవారు, జాలర్లు, ఒంటరి మహిళలు, హిజ్రాలు, హెచ్ఐవి బాధితులు, డప్పు కళాకారులు ఈ పెన్షన్లు పొందేవారు. అయితే కొత్త ప్రభుత్వం గత వైసీపీ లబ్ధిదారుల లిస్టునే లబ్ధిదారులుగా కొనసాగిస్తోంది. ఈ జాబితాలో మార్పులేమైనా చేస్తుందా అనేది త్వరలో తెలుస్తుంది. అయితే కొత్త వారు పెన్షన్ పొందేందుకు ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా అధికారిక పోర్టల్కి వెళ్ళాలి. ఇప్పుడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ అప్లికేషన్ ఫామ్ ఆప్షన్ ఎంచుకోవాలి. స్క్రీన్ పై కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి, ప్రింట్ తీసుకోవాలి. అందులో అడిగిన పేరు, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ వంటి వివరాలన్నీ ఇవ్వాలి. అలాగే అడ్రస్ ప్రూఫ్, ఆధార్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో వంటి అవసరమైన పత్రాలను జత చేయాలి. వాటిని దగ్గరలోని గ్రామ పంచాయతీ ఆఫీస్లో ఇవ్వాలి. ముందుగా అధికారిక పోర్టల్కి వెళ్ళాలి. స్క్రీన్ పైన కుడివైపున లాగిన్ ఆప్షన్ను ఎంచుకోవాలి. ఇప్పుడు యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవ్వాలి. గెట్ ఓటీపీ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి. మరిన్ని వివరాల కోసం 086624100017కి కాల్ చేయవచ్చు. లేదా 2వ ఫ్లోర్ డాక్టర్ ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, పండిట్ నెహ్రూ ఆర్టీసీ బస్టాండ్ కాంప్లెక్స్, విజయవాడ, ఆంధ్రప్రదేశ్ 520001 అడ్రస్ను సంప్రదించవచ్చు.